హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 15th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్, ఎలాంటి సందేహం వచ్చినా కూడా మీ యొక్క డౌట్ లేదా సందేహాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క డౌట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు 15th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ ఒక నివేదిక, ఒక రిపోర్ట్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మనం నిన్న ఈరోజు వార్తాపత్రికలను గమనిస్తే ఒక నివేదిక ప్రత్యేకంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ర్యాంకింగ్స్ అనే అంశం వార్తలు నిలిచింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మనం తెలుగులో ప్రపంచ స్త్రీ పురుష లింగ అంతర నివేదిక అనొచ్చు, లేదంటే ప్రతి ఒక్క పదాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని గుర్తుంచుకోండి, లేదా స్త్రీ పురుష సమానత్వ సూచి లేదా నివేదిక అని గుర్తుంచుకోండి. ఇటీవల 2022 సంవత్సరానికి గాను విడుదలైన స్త్రీ పురుష సమానత్వంలో నివేదికలో లేదా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారో 135. ముఖ్యంగా ఏదైనా ఒక నివేదిక, ఒక రిపోర్ట్ వార్తలు నిలిచిన, ఏదైనా ఒక సూచి ఇండెక్స్ వార్తలు నిలిచిన, అభ్యర్థులు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే దాని యొక్క పేరు చూడండి. టైటిల్ అంటున్నాను, జెండర్ గ్యాప్ రిపోర్ట్, అంటే జెండర్ రిలేటెడ్ టాపిక్ అన్నట్టు, జెండర్ రిలేటెడ్. సో సెకండ్ పాయింట్ టు బి ఫోకస్డ్, ఆ రిపోర్ట్కి పక్కన లేదా ఆ సూచికి పక్కన ఒక కన్సర్న్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ 2022 అని ఉంది. ఎందుకు ఇది చూడమంటున్నానంటే కొన్ని సూచీలు లేదా కొన్ని నివేదికలు గడిచిన సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం విడుదలవుతాయి. కొన్ని నివేదికలు లేదా కొన్ని సూచీలు ఈ సంవత్సరానికి సంబంధించిన నంబర్తో ఈ సంవత్సరమే రిపోర్ట్ విడుదల చేస్తాయి. సో ఇక్కడ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో 2021 అడుగుతున్నాడా లేదా 2022 అడుగుతున్నాడా, ఇలా ఫోకస్ చేయండి. సో సెకండ్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే ఆ టైటిల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూసి ఆ ఇయర్ని గుర్తుంచుకున్నాక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ నివేదికను లేదా సూచిని విడుదల చేసే అంతర్జాతీయ సంస్థ ఏదో గుర్తుంచు. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ releases that particular report or index which is in news. ఈరోజు వార్తలు ఇచ్చిన ఈ నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ని ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది, ఇది ఇంపార్టెంట్. సో ఏ సంస్థ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటాం. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్, ఈరోజు ఒక అంతర్జాతీయ సంస్థ, ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉంటుందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఈ నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మరి ఈ అంతర్జాతీయ సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో గుర్తుంచుకోవాలి. సో హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ప్రపంచ ఆర్థిక వేదిక. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే మరి ఈ నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ప్రపంచంలో టాప్లో నిలిచిన దేశాలు ఏంటి, ఆ తర్వాత మిస్లేనియస్ పాయింట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఐస్లాండ్ మరొకసారి లింగ సమానత్వం లేదా జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఈ సంవత్సరం సంబంధించి తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రతిసారి కూడా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఐస్లాండ్లో ఒక దేశం ప్రతిసారి కూడా టాప్లో నిలుస్తుంది. ఈసారి కూడా టాప్ అంట. అండ్ సెకండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఆ తర్వాత స్థానాలు, అంటే ఐస్లాండ్ తర్వాత స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉన్నాయంట. ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. సో ఇక్కడ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన 2022 సంవత్సరం సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ఏ సంస్థ విడుదల చేస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆ సంస్థ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్. మరి ఈ సూచీలో టాప్ ప్లేస్ నిలిచిన దేశం ఐస్లాండ్. ఐస్లాండ్ తర్వాత ఉన్న దేశాలు ఏంటి? ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. ఇవి గుర్తుంచుకోండి. మొత్తం ఎన్ని దేశాలకు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు జెండర్ గ్యాప్ విషయంలో అంటే 146 కంట్రీస్, 146 దేశాలకు గాను భారతదేశం ఆల్మోస్ట్ అట్టడుగున 135th పొజిషన్లో ఉంది.
అంటే చివరి నుండి 11th పొజిషన్ గుర్తుంచుకోండి. సో ఇటీవల విడుదలైన 2022 స్త్రీ పురుష సమానత నివేదికలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి భారతదేశానికి ఏ ర్యాంక్ కేటాయించిందంటే 135. మరి నెక్స్ట్ పాయింట్ మనం ఏం ఫోకస్ చేయాలంటే ఏదైనా ఒక నివేదికను ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేస్తుంది. ఏ అంశాలు పరిగణలోకి అంటే ఏ ఇష్యూస్ని కన్సిడర్ చేసి అక్కడ అధ్యయనం చేసి దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఆ ఇండికేటర్స్ అంటారు. ఇండికేటర్స్ ఏంటంటే ఫస్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత. మరి మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి రాజకీయ సాధికారత విషయంలో గ్యాప్ ఏ విధంగా ఉంది. గ్యాప్ అంటే భారతదేశంలో ఎగ్జాంపుల్ చూడండి, మీరు పార్లమెంట్ లోక్సభను కనుక గమనిస్తే లోక్సభలో 543 మంది ఉంటే అందులో 14.2 అరౌండ్ 14% మాత్రమే మహిళలు ఉన్నారు. అండ్ మహిళల కోసం ఎలాంటి స్థానాలు రిజర్వేషన్ లేవు లోక్సభలో. ఒక పాయింట్ గుర్తుంచుకోండి, భారతదేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనేది లేదు. చట్టసభల్లో అంటే లా మేకింగ్ బాడీ, రాష్ట్రంలో అయితే అసెంబ్లీ కానివ్వండి లేదా ఎమ్మెల్సీ హౌస్ కానివ్వండి, కేంద్రంలో అయితే పార్లమెంట్కి సంబంధించి రాజ్యసభ లోక్సభ కానివ్వండి, చట్టసభల్లో ఎలాంటి రిజర్వేషన్ మహిళలకు లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు. కానీ స్థానిక సంస్థలో మాత్రం 50%, 33%, నాట్ లెస్ దాన్ 33% మాత్రం అమల్లో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత ఏ విధంగా ఉంది. సెకండ్, హెల్త్ అండ్ సర్వైవల్ ఏ విధంగా బ్రతుకుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే ఆర్థిక వృద్ధిలో మహిళల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉంది. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, స్త్రీ పురుషులను కంపేర్ చేసేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ విషయంలో గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, అలా ఆటోమేటిక్గా యావరేజ్ స్కోర్ అనేది కూడా వెనుకబడిపోతుంది, దేశం వెనుకబడి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయంలో ఎగ్జాంపుల్స్. స్త్రీలను తీసుకుంటారు, పురుషులను తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఆ గ్యాప్ ఏదైతే ఉందో అంటే పురుషులతో కంపేర్ చేస్తే మహిళ ఎంత వెనుకబడిపోయింది, ఆ పాయింట్ ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అలాంటి ఈ నివేదికలో ఈ సంవత్సరానికి సంబంధించి 2020 సంవత్సరం సంబంధించి భారతదేశం ఏ పొజిషన్ ఉందంటే 135th. ఇది గుర్తుంచుకోండి, అవుట్ ఆఫ్ 146. సో ఇక్కడ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో జెండర్ గ్యాప్ ఇండెక్స్ సంబంధించి మనం ఒకసారి ఇండియా ర్యాంక్ని కంపేర్ చేసి చూద్దాం. ప్రతి సంవత్సరం ఈ ర్యాంక్ అనేది వార్తలకు వస్తుంది. ఈ సంవత్సరం 2022 కదా, 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటంట 135 స్కోర్. అంటే ఇక్కడ యావరేజ్ స్కోర్ అనేది ఇస్తారు, 0 to 1 వరకు ఉంటుంది స్కోర్ అనేది. భారతదేశం స్కోర్ ఎంత అంటే 0.629. గుర్తుంచుకోండి. ఇటీవల 2022 సంవత్సరం సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లేదా ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 135, స్కోర్ వచ్చేసి 0.629. అండ్ నెక్స్ట్ భారత్ యొక్క ర్యాంక్ని గడిచిన సంవత్సరం ర్యాంక్తో కనుక పోలిస్తే అప్పుడు 140, అవుట్ ఆఫ్ 156లో 140 ఉంది. ఇప్పుడు 146లో 135 ఉంది. అప్పుడు భారత్ స్కోర్ 0.625. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూడండి. పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయంలో ప్రపంచంలో భారతదేశం ఏ పొజిషన్లో ఉంది అంటే 48th పొజిషన్లో ఉందంట. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ విషయంలో 143rd పొజిషన్లో ఉందంట. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ విషయంలో, విద్యా విషయంలో 107. అండ్ హెల్త్ అండ్ సర్వైవల్ విషయంలో 146. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇమేజ్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2021 సంబంధించి ర్యాంకులని ఈ సంవత్సరం ర్యాంకులతో కంపేర్ చేస్తున్నాను. అండ్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇండికేటర్స్ మీకు 4 చెప్పాను కదా, ఆ 4 అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దానిలో కూడా ఇండివిజువల్గా భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉందో అది కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, 2022 ప్రపంచ లింగ సమానత్వ లేదా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం 135th అవుట్ ఆఫ్ 146. భారతదేశం యొక్క ర్యాంక్ లాస్ట్ ఇయర్ 140 అవుట్ ఆఫ్ 156. ఈ సంవత్సరం టాప్లో ఉన్న దేశం ఏంటి? ఐస్లాండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్, మేజర్ రిపోర్ట్స్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉంటుందో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉంటుందో కొన్ని సూచనలను విడుదల చేస్తూ ఉంటుంది. అలా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఈ క్రింది వాటిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసే సూచీలో ఉన్నవేవి లేనివేవి అని చాలా నివేదికలను సూచనలు విడుదల చేస్తుంది. అవేంటో చూద్దాం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ 1971 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ప్రారంభమైంది.
హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్. మరి ప్రతి సంవత్సరం ఈ సంస్థ ఏదైతే ఉంటుందో వరల్డ్ ఎకనామిక్ ఫోరము విడుదల చేసే నివేదికల్లో కొన్ని ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఇంధన పరివర్తన సూచి అంటాం, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఒకటి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ప్రపంచ పోటీతత్వ సూచి ఒకటి, అండ్ నెక్స్ట్ గ్లోబల్ ఐటీ రిపోర్ట్ ఒకటి, అండ్ నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన లింగ సమానత్వ నివేదిక, అండ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, అండ్ లాస్ట్ గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. ఈ అన్ని సూచీలను కూడా మనం రెగ్యులర్గా వార్తలు చూస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూచీలు కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, వార్తలు ఇచ్చినాయి అనుకోండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కొంత ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎలాబొరేటివ్ మీకు చెప్పడం జరిగింది. సో ప్రతి సంవత్సరం విడుదలయ్యే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లేదా రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. ఈ సంవత్సరం 135. ఇక్కడ లాస్ట్ స్లైడ్కి సంబంధించి ఎలా ఎగ్జామ్లో అడుగుతారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న సూచీలో ఉన్నవి ఏంటి, లేనివి ఏంటి అంటారు. అలా ఇవన్నీ గుర్తుంచుకోవాలి, తప్పదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు సెకండ్ టాపిక్ వచ్చేసి ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ సెర్వావ్యాక్ అనే ఒక వ్యాక్సిన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఈ సెర్వావ్యాక్ అనే వ్యాక్సిన్ని ఏ సంస్థ విడుదల చేసింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన లేదా తయారు చేసిన సెర్వావ్యాక్ అనే ఒక వ్యాక్సిన్ డెవలప్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అక్వైర్డ్ మార్కెట్ ఆథరైజేషన్ అంటే ఎందుకు వార్తలకు వచ్చిందంటే ఈ సెర్వావ్యాక్ అనే వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు తయారు చేశారు. దీనికి మార్కెట్లోకి విడుదల చేయడానికి భారతదేశంలో ఖచ్చితంగా ఏ ఒక్క మెడిసిన్ అయినా, ఏ ట్యాబ్లెట్ అయినా, ఏ సిరప్ అయినా, ఏ ఇంజెక్షన్ అయినా, ఏ వ్యాక్సిన్ అయినా ఖచ్చితంగా మార్కెట్లోకి విడుదల అవ్వాలంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు పొందాల్సిందే. సో ఈ సెర్వావ్యాక్కి నిన్నటి రోజున డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు జారీ చేశారు. అలా భారతదేశంలోని మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మహిళలను సర్వైకల్ క్యాన్సర్ నుండి కాపాడడంలో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. ఎవరు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సెర్వావ్యాక్ అని గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు వార్తలు ఇస్తున్న కొన్ని ప్రత్యేకమైన అంశాలను ఇక్కడ లింక్ చేస్తూ చూడండి. సెర్వావ్యాక్ అనేది ఈరోజు వార్తలు ఇచ్చింది. ఏ సంస్థ తయారు చేసిందంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు దీనికి అనుమతులు జారీ చేశారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. అతి త్వరలో మనం మార్కెట్లో ఈ మెడిసిన్ చూడబోతున్నాం, అంటే వ్యాక్సిన్ చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో, భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో ఒక అర్బన్ ఎక్స్ప్రెస్, ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ప్రెస్ వే వార్తలు నిలిచింది. ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ప్రెస్ వే అంటే కామన్గా ఒక ఫ్లైఓవర్ లాంటి ఎక్స్ప్రెస్ వే. అది ఎప్పటి వరకు సిద్ధంగా ఉంటుందట అంటే ఆపరేషనల్ బై 2023. సో ఇదేంటో చూద్దాం. ద్వారకా ఎక్స్ప్రెస్ వే విల్ రెడ్యూస్ ద ప్రెషర్ ఆన్ ఢిల్లీ గురుగావ్ ఎక్స్ప్రెస్ వే. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి రీచ్ అవ్వాలంటే ఢిల్లీ గురుగావ్ మధ్యలో ఒక ఎక్స్ప్రెస్ వే ఉంది. అదేంటంటే ముఖ్యంగా ఎందులో భాగంగా అంటే ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై ఆర్మ్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలాటరల్. అంటే ఈ రహదారి 4 ప్రాంతాలను కలిపేది ఏంటిది? ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై. ఈ 4 ప్రాంతాలు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అంటాం. ఈ 4 ప్రాంతాలను కలిపే రహదారి మధ్యలో ఉండే ఒక రహదారి, ఒక స్ట్రెచ్ ఢిల్లీ గురుగావ్. సో దానికి సంబంధించి ఆ మధ్య ప్రాంతంలో. అండ్ arterial roads that experience severe traffic congestion primarily from commuters of West Delhi. It will be 16-lane access controlled by highway with provision of minimum 3-lane service road on both sides. సో ఏం లేదు, దేశంలో మొట్టమొదటిసారి ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ అర్బన్ హైవే ఏదైతే ఉందో అర్బన్ ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. అది 2023 సంవత్సరం వరకల్లా ఆపరేషనల్గా అంటే అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో ఇది ఏ 2 ప్రాంతాలను కలిపే రహదారి మధ్యలో అంటే ఢిల్లీ గురుగావ్ ఎక్స్ప్రెస్ వే అని పిలవచ్చు. అది ఏదైతే ఉందో దాని మధ్యలో ఒక ఫ్లైఓవర్ లాంటి నిర్మాణం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సివియర్గా ఉన్న లేదంటే సీరియస్గా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ట్రాఫిక్ కంజెషన్ని అడ్డుకట్ట వేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం
భారతదేశంలో ఇటీవల కాలంలో పొల్యూషన్ కానివ్వండి ఇటువంటి కట్టడి కోసం కూడా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. వాటిని కూడా లింక్ చేస్తూ చూడండి. సో ఇండియాస్ ఫస్ట్ ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ప్రెస్ వే ఏ ప్రాంతం అంటే ద్వారకా అని గుర్తుంచుకోండి. అండ్ నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాము ఈ హైవేస్, ఎలక్ట్రిక్ హైవేస్. ఇప్పటివరకు స్కాట్లాండ్ ఏదైతే స్వీడన్ దేశానికి మాత్రమే పరిమితమైన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా స్వీడన్ ఉండేది. అటువంటి ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ వే ప్రత్యేకంగా వార్తలు నిలబోతుంది. ఢిల్లీని ముంబైని కలిపే రహదారి, అది గుర్తుంచుకోండి. సో నిన్నటి క్లాస్లో మనం దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలను ఇచ్చిన మరొక అంశం ఓలా ఎలక్ట్రిక్ అనే సంస్థ. ఓలా సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక లిథియం అయాన్ సెల్ ఉంది. ఆ సెల్ని ఆవిష్కరించడం జరిగింది ఓలా కంపెనీ. ఓలా అనేది మనకు ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అటువంటిది ఇక్కడ స్క్రిప్ట్ ఏంటంటే ప్రముఖ విద్యుత్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశీయంగా తయారు చేసిన తొలి లిథియం అయాన్ సెల్ను ఆవిష్కరించింది. అయాన్ సెల్ లేదా బ్యాటరీని ఆవిష్కరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కొత్త సెల్కు NMC 2170గా నామకరణం చేసింది. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కొత్త సెల్కు NMC 2170గా నామకరణం చేసింది. తమిళనాడులోని గిగా ఫ్యాక్టరీ గుర్తుంచుకోండి. తమిళనాడులో ఓలా సంస్థకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ఉంది. 2023 నుంచి పెద్ద ఎత్తున ఈ ఉత్పత్తిని తయారు చేస్తారంట, ప్రారంభిస్తారంట. ఏ ఉత్పత్తి? సో NMC లేదా లిథియం అయాన్ సెల్ భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లిథియం అయాన్ సెల్ అన్నట్టు. ఈ సెల్ తయారీలో ఉపయోగించిన ప్రత్యేక రసాయనాలు కానివ్వండి పదార్థాల వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసే సామర్థ్యం లభిస్తుంది. అలాగే సాధారణ సెల్స్తో పోలిస్తే ఈ సెల్ కాలపరిమితి కూడా పెరుగుతుందంట. యాక్చువల్గా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో ఉండే అతిపెద్ద సమస్య ఏంటంటే కెపాసిటీ. అందులో ఛార్జింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో మనం చేసిన ఛార్జింగ్ అనేది చాలా తక్కువ సమయం మాత్రమే అందులో స్టోర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంట కాలపరిమితి ఎక్కువనంట. అంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ సామర్థ్యంతో ఎక్కువ సమయం దాని యొక్క బ్యాటరీ కెపాసిటీని ఉంచుకుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కడ వాడతామంటే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిలో కానివ్వండి ప్రత్యేకంగా వాడతాం మనం. అండ్ దేశీయ వాతావరణాన్ని ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేసామని చెప్పేసి ఈ సంస్థ ప్రకటించింది. ఏ సంస్థ? ఓలా ఎలక్ట్రిక్ అనే సంస్థ ఓలా దేశీయ లిథియం అయాన్ సెల్ని ఆవిష్కరిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి బీహార్ రాష్ట్ర అధికారిక పర్యటన. సో ముఖ్యంగా బీహార్ మరియు జార్ఖండ్ నుండి గుర్తుంచుకోండి. దాదాపు 16,800 కోట్ల రూపాయల ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలను ఇటీవల నరేంద్ర మోదీ గారు జార్ఖండ్ పర్యటనలో భాగంగా చేశారు. జార్ఖండ్లోని దేవగఢ్ గుర్తుంచుకోండి. జార్ఖండ్లోని దేవగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు 653 ఎకరాల విస్తీర్ణంలో ఒక నిర్మించబడిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించారంటే దేవగఢ్లోని విమానాశ్రయం. దాదాపు 653 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. అండ్ సెకండ్, దీంతో పాటు 16,800 కోట్ల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీహార్ అసెంబ్లీ శత జయంతి ఉత్సవాలు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇటీవల ఏ రాష్ట్రంలో అసెంబ్లీ యొక్క శత జయంతి ఉత్సవాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేశారు అంటే మనకి ఇక్కడ జార్ఖండ్ అని గుర్తుంచుకోండి. సో జార్ఖండ్ ఇక్కడ బీహార్. జార్ఖండ్లోనేమో విమానాశ్రయం శంకుస్థాపన, విమానాశ్రయం ప్రారంభము. బీహార్లోనేమో అసెంబ్లీ శత జయంతి సెంటినరీ సెలబ్రేషన్స్ అంటాం. బీహార్ అసెంబ్లీ నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ఈ 100 సంవత్సరాల అసెంబ్లీకి జ్ఞాపకార్థంగా ఒక స్మారక స్తూపాన్ని కూడా తాను ఆవిష్కరించారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బీహార్ అసెంబ్లీని సందర్శించిన తొలి ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోదీ గారు ఈరోజు వార్తలించారు. సో 16,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రారంభోత్సవము జార్ఖండ్. బీహార్ అసెంబ్లీలో నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. కారణం ఏంటంటే 100 సంవత్సరాల ఉత్సవాలు.
సొసైటీనరీ సెలబ్రేషన్స్. అలా బీహార్ అసెంబ్లీని సందర్శించిన తొలి ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోదీ అని గుర్తుంచుకోండి, తన పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రష్యా అమ్ముల పొదిలో బెల్గోరోడ్ అనే ఒక అంశం వార్తలు వచ్చింది. ఇది సబ్మెరైన్. సబ్మెరైన్ అంటే ఏంటి? జల అంతర్గామి, జల అంతర, నీటి లోపల ప్రయాణించేది సబ్మెరైన్. అలాంటి ఈ సబ్మెరైన్ రష్యాకి సంబంధించి వార్తలు ఇచ్చింది. వేల మైళ్ళ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించే అధునాతనమైన సబ్మెరైన్ జలాంతర్గామి శత్రు దేశంపై టార్పెడో ప్రయోగిస్తే అణు విధ్వంసం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ఏంటంటే, యుక్రెయిన్తో ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యా అత్యంత శక్తివంతమైన జలాంతర్గామిని నావికా దళంలో ప్రవేశపెట్టింది. అదే K329 బెల్గోరోడ్. K329 బెల్గోరోడ్ అణ్వాయుధాలతో కూడిన అండర్ వాటర్ డ్రోన్లను వేల మైళ్ళ దూరానికి మోసుకెళ్లడం ఈ సబ్మెరైన్ యొక్క ప్రత్యేకత. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత బరువైన పొడవైన సబ్మెరైన్. ఈ జలాంతర్గామిలో మొత్తం 6, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎన్ని న్యూక్లియర్ ఆర్మర్ టార్పెడో అంటే ఏం లేదు. టార్పెడో అంటే జలాంతర్గామి విసిరే ఒక ప్రత్యేకమైన బాంబు అన్నట్టు టార్పెడోలు ఉంటాయి. శత్రు దేశ తీరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ సబ్మెరైన్ నుంచి ఒక్క టార్పెడోని ప్రయోగిస్తే కనుక శత్రు దేశ తీరం అంతా రేడియో ధార్మికతో నిండిపోతుంది. అంటే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న సబ్మెరైన్ అని గుర్తుంచుకోండి. దీంతో శత్రు దేశంలో అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. 2027 నాటికి ఇలాంటివి మరో 2 జలాంతర్గాములను అందుబాటులోకి తీసుకొస్తాడు రష్యా. అండ్ యుక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో రష్యా ఈ తరహా సబ్మెరైన్ ప్రయోగిస్తే రేడియో ధార్మికత సునామీని అని సృష్టిస్తుంది అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి వారు చెప్పారు. అండ్ సో ఇక్కడ మనకు అవసరం లేదు, మనకు దీనికి సంబంధించి ప్రత్యేకతలు చూద్దాం. ఈ సబ్మెరైన్ యొక్క పేరు ఏంటంటే K329 బెల్గోరోడ్. K329 బెల్గోరోడ్. దీని యొక్క పొడవు ఎంత? ప్రపంచంలో అతి పొడవైన సబ్మెరైన్, 600 అడుగులు. బరువు వచ్చేసి 24,000 టన్నులు, 24,000 టన్స్. అండ్ వేగం వచ్చేసి గంటకు 59 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. పరిధి వచ్చేసి అన్లిమిటెడ్, అపరిమితమైన పరిధి లక్ష్యం. అండ్ టార్పెడోల సంఖ్య ఎన్ని టార్పెడోస్ ఉంటాయంటే 6 ఉంటాయంట. ఒక్కో టార్పెడో పొడవు 80 అడుగులు. 80 అడుగుల పొడవైన టార్పెడోని లాంచ్ చేస్తే అణు విధ్వంసం అని గుర్తుంచుకోండి. సో ఇది ఈరోజు ప్రత్యేకంగా బెల్గోరోడ్ అనే ఒక ప్రత్యేకమైన సబ్మెరైన్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IMB, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, ప్రసార మంత్రిత్వ శాఖ అంటాం. ప్రసార మంత్రిత్వ శాఖ, సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, IMB మినిస్ట్రీ వాళ్ళు ఇటీవల ఒక కొత్త లోగోని ఆవిష్కరించారు. న్యూ లోగో దేనికి సంబంధించి అంటే ప్రసార భారతికి సంబంధించి. ప్రసార భారతి ఆన్ ఇట్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్న ప్రసార భారతి ఏదైతే ఉంటుందో ఆ ప్రసార భారతికి సంబంధించి ఇప్పటివరకు మనం చూస్తున్న లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగోలో ఒక చిన్న మార్పు వచ్చింది. చూడండి, ఇక్కడ మైక్, ఇండియా మ్యాప్ మధ్యలో. సో అలా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ వారు ప్రసార భారతి యొక్క నూతన లోగోని ఆవిష్కరిస్తూ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. నూతన లోగో ఆవిష్కరణ కారణం ఏంటి? ఇటీవల ప్రసార భారతి ఎన్ని సంవత్సరాల వేడుకలను జరుపుకుంటుంది అంటే సిల్వర్ జూబ్లీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించిన ఒక అంశం, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అంటే అంతర్జాతీయ షూటింగ్ క్రీడల నిర్వహణ నియంత్రణ సంస్థ. వీరు షూటింగ్ ప్రపంచ కప్ని ఇటీవల నిర్వహించారు. షూటింగ్ ప్రపంచ కప్ ఇది సౌత్ కొరియాలో ముగిసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఏదైతే ఉంటుందో 10 మీటర్స్ విభాగంలో మన భారతదేశానికి సంబంధించిన అర్జున్ బాబూతా 17/9తో టోక్యో ఒలింపిక్స్ రజత పథక విజేత లూకాస్ కోజెనిస్కీ తన పైన గెలుపొందాడు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సంబంధించి షూటింగ్ ప్రపంచ కప్ ఇటీవల ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియా. అందులో మన భారతీయులు ఎవరైతే ఉంటారో అర్జున్ బాబూతా. సో ఎవరిపై గెలిచారంటే ఒలింపిక్స్, మనకి టోక్యో ఒలింపిక్స్లో రజత పథక విజేత అయిన లూకాస్ కోజెనిస్కీ అని గుర్తుంచుకోండి. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో ఇతను విజేత, మన ఇండియన్ విజేత అర్జున్ బాబూతా. దీని ద్వారా స్వర్ణం గెలిచారు. సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ షూటింగ్ ప్రపంచ కప్లో స్వర్ణం గెలుచుకున్న భారత షూటర్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పర్సన్
వార్తల వ్యక్తుల విషయానికి వస్తే, సో నోటెడ్ సోషల్ రిఫార్మర్, సోషల్ వర్కర్, యాక్చువల్గా ఉత్తరాఖండ్లో స్థిరపడిన వ్యక్తి. సో ప్రముఖ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత అద్వాష్ కౌశల్ గారు. సో యాక్చువల్గా అవదాష్ అంటారు లేదా అద్వాష్ అంటారు, లోకల్ అద్వాష్ అని పిలుస్తారు దాన్ని. అవదాష్ కౌశల్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ప్రముఖ సోషల్ వర్కర్, సామాజిక సేవకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ముఖ్యంగా మానవ హక్కులకు సంబంధించి చాలా ఉద్యమాలు ముందు నడిపాడు. ఇలాంటి అంశాలు, సో మానవ హక్కులు కానివ్వండి, లింగ సమానత్వం కానివ్వండి, సామాజిక అంశాలను ఎక్కుపెడుతూ సమాజంలో అవగాహన కల్పిస్తూ ప్రజా ఉద్యమ బాటను నిర్వహించిన వ్యక్తి ప్రముఖ సోషల్ వర్కర్ అవదాష్ కౌశల్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన క్రీడలకు సంబంధించిన ఒక పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఆ పర్సన్ పేరు ఏంటంటే న్యూజిలాండ్ క్రికెటర్, గుర్తుంచుకోండి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ ఫార్మర్ కెప్టెన్. తనకంటూ ప్రతి గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఒక బ్యాటర్ అండ్ బౌలింగ్ పార్ట్ టైం బౌలర్, అద్భుతమైన ఆటగారు. న్యూజిలాండ్ చరిత్రలో ఒక కెప్టెన్గా గుర్తింపు పొందిన వ్యక్తి బ్యారీ సిన్క్లేర్, గుర్తుంచుకోండి, బ్యారీ సిన్క్లేర్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే న్యూజిలాండ్. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడంటే క్రికెట్ అని గుర్తుంచుకోండి. ఫార్మర్ న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ బ్యారీ సిన్క్లేర్ మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం, ఒక ఆర్మీ అధికారి గారు రచించిన పుస్తకం ద మెక్మహన్ లైన్, ఏ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ది మెక్మహన్ లైన్, ఏ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్ అనే ఒక పుస్తకాన్ని రచించిన ఆథర్ ఎవరంటే సైన్యంలో సుదీర్ఘకాలం సేవలు అందిస్తున్న ఒక పర్సన్, ఆర్మీ అధికారి జేజే సింగ్ గారు రాసిన ఒక కొత్త పుస్తకం ది మెక్మహన్ లైన్. మెక్మహన్ లైన్ అనేది మనకు ఏ రెండు దేశాల మధ్య ఉంటుంది అంటే ఇండియా, చైనా. గుర్తుంచుకోండి, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఈ రెండు దేశాల మధ్య ఉండేదేమో రాడ్ క్లిఫ్ గారికి సంబంధించి. సో ఇక్కడ మెక్మహన్ లైన్ ఏమో ఇండియా, చైనాకి సంబంధించి. గుర్తుంచుకోండి, ద మెక్మహన్ లైన్, ఏ సెంచరీ డిస్కార్డ్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ఆర్మీ అధికారి జేజే సింగ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కసారి ర్యాపిడ్గా కనుక ఈరోజు మనం డిస్కస్ చేసిన అంశాలు కనుక చూస్తే, సో 15th జూలై 2022కి సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ టాపిక్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆర్ ఇండెక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం భారత్ యొక్క స్థానం 135. ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచన విడుదల చేశారు అండ్ భారతదేశం వివిధ విభాగాల్లో ఏ ర్యాంకింగ్స్తో ఉంది. అండ్ నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి ఏటా విడుదల చేసే కొన్ని ప్రముఖ సూచనలు ఇక్కడ పోస్ట్ చేశాను. అండ్ సెకండ్, భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి వార్తలు ఇచ్చింది. ఆ వ్యాక్సిన్కి నిన్నటి రోజున సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు తయారు చేసిన వారు ఎవరైతే ఉంటారో దానికి ప్రత్యేకంగా మనకు భారతదేశంలో ఔషధ నియంత్రణ సంస్థ ఉంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు జారీ చేశారు. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్, దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో ద్వారకా అర్బన్ ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఓలా ఎలక్ట్రిక్ అనే సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక దేశీయ లిథియం అయాన్ సెల్ని ఆవిష్కరిస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, దాదాపు 16,800 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి శంకుస్థాపన చేశారు జార్ఖండ్ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ ఆ తర్వాత శత జయంతి ఉత్సవాలలో ఉన్న బీహార్ అసెంబ్లీని సందర్శించారు. బీహార్ అసెంబ్లీని సందర్శించిన భారతదేశం మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు వార్తలించారు. అండ్ ఈరోజు వార్తలించిన మరొక అంశము రష్యా అమ్ముల పొదిలో బెల్గో రోడ్ అనే ఒక అంశం. ఇదొక సబ్మెరైన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఐ&బి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వారు ఒక కొత్త లోగోను ఆవిష్కరించారు. ఎందుకంటే ప్రసార భారతి యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించి. అండ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ షూటింగ్ ప్రపంచ కప్ విజేతగా మన భారతీయుడు అర్జున్ బబుతా గెలిచారు సౌత్ కొరియాలో ముగిసిన టోర్నీ. అండ్ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలిచ్చారు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవదాష్ కౌశల్ గారు. అండ్ నెక్స్ట్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు క్రికెట్ కెప్టెన్ బ్యారీ సిన్క్లేర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం ది మెక్మహన్ లైన్ ఏ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది జేజే సింగ్ గారు రచించిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్యమైన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని రేపు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఇక్కడ మీరు కింద ఉన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. జస్ట్ ఒక 2 to 3 days మీకు మళ్ళీ ఈ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా కంప్యూటర్ పైన చెప్పేస్తాను. ఆ తర్వాత ఇక రెగ్యులర్గా మనం బోర్డు పైన క్లాసెస్ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్. సో మనకి ఏవైతే ఉంటాయో ఈ వీడియోస్ని ప్రతిరోజు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ లింక్ని షేర్ చేయండి. సో కమింగ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనం ప్రతిరోజు డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రశ్నలే మనం చూసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.